ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక IIIT ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ IIIT ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి వారిని ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఒంగోలు IIIT అధ్యక్ష, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఒంగోలులోను, సెకండ్ ఇయర్ ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇడుపులపాయలో అండ్ తిరిగి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కోర్సెస్ మళ్ళీ తిరిగి ఒంగోలులో చదువుతారు అధ్యక్ష. అలా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల చాలామంది పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ అధ్యక్ష, ఈ కోర్స్ చదివే పిల్లలు ఒంగోలు క్యాంపస్ పిల్లలు కూడా ఇడుపులపాయలో చదువుతారు అధ్యక్ష. సో వీరికి ఒంగోలులోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా శ్రీకాకుళం IIITలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో అధ్యక్ష 6 మండలాలు. మన క్వశ్చన్ అవర్ మొత్తం 1 అవర్లో పూర్తి చేయాలి. నేను మీటింగ్లో డిసైడ్ చేశారు. అంటే సూటిగా ప్రశ్న వేస్తే మినిస్టర్ గారు కూడా సూటిగా సమాధానం. సార్, పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడ్ క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్లు అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్లు అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కీ స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి DPRs తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 1166 అండి, బస్తుల బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి, రెండో ప్రశ్నకి సమాధానం లేదండి, మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎమ్మెల్యే గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ మనకి నన్నయ్య యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అధ్యక్ష. 400 పైగా ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అధ్యక్ష. అక్కడ ఏదైతే మనకి ఈ కళాశాలలు ఎఫిలియేటెడ్ కళాశాలలు ఉన్నాయో దానికి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కావలసినటువంటి సిబ్బంది కూడా లేకుండా వాళ్ళందరికీ కూడా ముడుపులు తీసుకుని అక్కడ వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్లుగా చాలా కంప్లైంట్లు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో అయితే మితిమీరినటువంటి అక్రమాలు కూడా జరిగినాయి అధ్యక్ష.
అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అధ్యాపకులు ఉండరు. ఒకే అధ్యాపకుడు 5-6 కాలేజీల్లో కూడా వర్క్ చేస్తున్నట్టుగా కూడా చూపించి వాళ్ళ పర్మిషన్ ఇస్తారు అధ్యక్ష. అందులో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యే ఇంత అన్యాయాన్ని పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. మన మంత్రి గారు ఏదైతే అన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా అద్భుతమైన పెనుమార్పులు తీసుకొస్తూ ఉన్న సమయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇదే అక్రమాలు జరగడం చాలా దారుణమైన పరిస్థితి దారితీస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ చూస్తే ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అధ్యక్ష. ఒక్క పర్మిషన్ ఇవ్వడానికి చెక్ చేయడానికి వెళ్ళిన అధికారులకు మాత్రం అప్పుడు టెంపరీ బోర్డులో ఏదో సినిమా సెట్టింగ్ లా చేసి పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అధ్యక్ష. యూనివర్సిటీ అధికారులు కూడా అందులో కుమ్మక్కాయ చేయడం అనేది చాలా దారుణం అధ్యక్ష. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మారుతుంది అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు నియమించారు. మాజీ శాసనసభ్యుడు మామగారు ఒక్కడ అధ్యక్ష, అందులో ఒక మంత్రి గారు అనుచరుడు ఒక్కడ అధ్యక్ష. వీళ్ళందరూ కలిసి యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా ఈసీ మెంబర్లు కలిసి పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు అధ్యక్ష. నన్నయ్య యూనివర్సిటీ పుట్టిన దగ్గర నుంచి అక్కడ స్కాములకు అడ్డాగా మారిపోయింది అధ్యక్ష. ఒక టెండర్ల విషయంలో కూడా చూసినట్లయితే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు టెండర్ కండిషన్ పెడతారు అధ్యక్ష. వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా టెండర్ కండిషన్స్ అన్ని కూడా మాడిఫై చేస్తారు. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అని కాల్ చేసి అందులో ఉన్న టెండర్ కండిషన్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియాను మార్చి నచ్చిన కంపెనీలు బినామీ కంపెనీలకు మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చే విధంగా చేస్తుంటారు అధ్యక్ష. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. గడిచిన ప్రభుత్వంలో కానీ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మనకు అన్ని అక్రమాలు అధ్యక్ష. అక్కడ ఇండోర్ స్టేడియం ఉంది అధ్యక్ష, అది అన్యాయంగా జరిగింది. అదే విధంగా చూస్తే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరిగింది, ఇప్పటికీ కూడా పూర్తి అవ్వట్లేదు అధ్యక్ష. బిల్లులు మాత్రం భయంకరంగా వాళ్ళంతా కూడా కాజేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్, ఒకే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష. ఇది ఫీజుల విషయంలో కూడా డీడీలు క్లోనింగ్ చేసి భయంకరమైనటువంటి దోపిడీలు జరిగినాయి అధ్యక్ష. ఒక కాలేజీ ఎగ్జామినేషన్ ఫీజుకి డీడీ ఇస్తే అదే డీడీని 10 కాలేజీలు 15 కాలేజీలకు కూడా ఆ డీడీలు అదే నెంబర్ వేసి ఆ చెక్ని ఆ డీడీ నెంబర్ వేసేసి మిగతా కాలేజీలు అన్నింటికి కూడా అదే పెట్టారు అధ్యక్ష. అదే విధంగా చూస్తే చాలా మంది ఎంప్లాయీస్ కి అక్కడ ప్రమోషన్స్ అనేది ఇనెలిజిబుల్ క్యాండిడేట్లకి ఎవరైతే సీనియర్స్ పక్కన పెట్టి జూనియర్స్ కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇది గతంలో కూడా హెచ్ఆర్డి మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సూటిగా చెప్పాను అధ్యక్ష. వివరాలు ఏమైనా ఉంటే సెపరేట్ గా గౌరవ సభ్యులు పంపిస్తే ప్రభుత్వానికి తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే గౌరవ సభ్యులు గతంలో కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇదే యూనివర్సిటీకి, కానీ వేరే ఇష్యూస్ పైన నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అది కూడా నేను అది కూడా రివ్యూ చేసి నేను ఈ హౌస్కి వస్తాం కూడా జరిగింది అధ్యక్ష. సార్ చెప్పినట్లు ఏంటంటే గౌరవ సభ్యులు చెప్పినట్లు నేను సభ్యుడిని కోరేది ఏ కాలేజ్కి ఇట్లా పర్మిషన్ ఇచ్చారో వివరాలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురామని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ అఫిలియేషన్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క విధానం పాటిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి అటానమీ ఇస్తాం కనుక అది స్టాండర్డైజేషన్ కూడా చేసేదానికి ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొద్దాం అనేది ఈ ప్రభుత్వం ప్రయత్నం. అంతేకాకుండా ఇది మొత్తం డిజిటైజ్ చేసి కేవలం కాలేజీలే కాదు, రేపు జూనియర్ కాలేజీలు కానీ పాఠశాలలో కానివ్వండి ఎఫిలియేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ పెట్టి ప్రాపర్ జియో ట్యాగింగ్ విత్ ఫొటోస్ వీడియోస్తో కూడా పెట్టాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది, నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చెప్పారు, ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా మార్పులు చేర్పులు చేశాం. త్వరలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మేము మార్పులు చేర్పులు చేయబోతున్నాం. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 1413 గాలి భానుప్రకాష్ గారు, పురపాలక శాఖ మంత్రులు. అధ్యక్ష, మొదటి ప్రశ్న తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పుత్తూరు పురపాలక సంస్థ చైర్మన్ ఆ పదవిలో కొనసాగుతున్నారని అడిగారు అధ్యక్ష.